హలో గైస్, వెల్కమ్ టు యానిమే ఎక్స్ప్లెనేషన్ తెలుగు. ఈ రోజు వీడియోలో బోరుటో ఎపిసోడ్ 24 ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ప్రీవియస్ ఎపిసోడ్ చూడకపోతే కనుక డిస్క్రిప్షన్ లో లింక్స్ ఇస్తా చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు ప్రీవియస్ ఎపిసోడ్ చిన్న రీక్యాప్. ఉరోషికి షికాకు కోసం సాస్కే గారా వీళ్ళని అటాక్ చేస్తారు. ఆ తర్వాత షింకి ఇంకా బోరుటో షికాకుని హిడెన్ లిఫ్ట్ తీసుకువెళ్తారు. వీళ్ళు వెళ్లే దారిలో ఉరోషికి వీళ్ళని అటాక్ చేస్తూ ఉంటాడు. వీళ్ళు కొన్ని డిస్ట్రాక్షన్స్ ఇవన్నీ చేసుకుంటూ ఉరోషికి కనిపించకుండా డైరెక్ట్ గా హిడెన్ లిఫ్ట్ కి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత సాయికి ఈ షికాకుని అప్పచెప్పి షింకి బోరుటో ఉరోషికి ఫైట్ చేస్తారు. అప్పుడే సాస్కే వస్తాడు. ఇంకా ఉరోషికి అక్కడి నుంచి తప్పించుకుంటాడు. ఆ తర్వాత హిమావరి షికాకుతో ఆడుకుంటూ హ్యాపీగా గడుపుతుంది. బోరుటో జిరాయా ఎలా ఉంటాడో తెలుసుకోవాలని చెప్పి ఆయనకి సంబంధించిన మేకౌట్ టాక్టిక్స్ బుక్ ని ఎలా అయినా చదువుదాం అనుకుంటాడు. కానీ అందరూ బోరుటోని వార్న్ చేస్తారు చదవద్దు. ఆ రోజు నైట్ ఉరోషికి అక్కడున్న షినోబీస్ దగ్గర చాక్రాస్ ని దొబ్బేస్తున్నాడు అని చెప్పి నారుటో వాళ్ళకి తెలుస్తుంది. ఆ ఎపిసోడ్ అక్కడితో అయిపోతుంది. ప్రీవియస్ ఎపిసోడ్ లో ఈ క్యారెక్టర్ ఎవరైనా అడిగితే చాలా మంది సింపుల్ గానే ఉంది కదా అని చెప్పేశారు. టఫ్ పెడితేనేమో చెప్పలేరు, ఈజీ పెడితేనేమో ఎంత ఈజీగా పెట్టా అంటారు. ఈసారి చెప్పండి, ఈజీనే. ఎపిసోడ్ 128 ఉరోషికి స్టార్ గేట్. కొనోహాకి గార్డ్ గా ఉన్న షినోబీస్ అందరినీ డిఫీట్ చేసి ఉరోషికి మేరైతో ఫైట్ చేస్తాడు. మేరాయ్ అడుగుతాడు, టైల్డ్ బీస్ట్ ఇంకా నారుటో ఎక్కడున్నారు అనేసి అంటే నాకు తెలిసినా నేను చెప్పను అని చెప్పేసి మేరాయ్ అంటది. ఉరోషికి మేరాయ్ యొక్క గెంజుత్సు ఏమైనా వర్క్ అవుతుంది అని చెప్పేసి తన చక్రాన్ని దొబ్బేస్తాడు. ఆ తర్వాత మేరాయ్ ని కొంతమంది కాంటాక్ట్ అవుదాం అనుకుంటారు ఇయర్ బడ్స్ ద్వారా. కానీ ఆ ఇయర్ బడ్స్ ని తీసుకొని ఉరోషికి ఒక ఐడియా వచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఈ కొనోహా విలేజ్ లో షినోబీస్ అందరూ అక్కడ విలేజ్ మొత్తం పెట్రోలింగ్ చేస్తా ఉంటారు. విలేజ్ లో కలకలం చూసి నారుటోకి పాపం బాధ అయితే ఉంటది. తను బయటికి వెళ్లి హెల్ప్ చేద్దాం అనుకుంటాడు కానీ షికమారు తను ఆపేస్తాడు. ప్రెసెంట్ నువ్వు అంత ఫీల్ అవ్వకు, ఉరోషికి తను చేయాల్సిందంతా చేసి టెలిపోర్ట్ అయ్యి ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు అని చెప్పేసి షికమారు అంటే నారుటో అంటాడు, విలేజ్ ఎందుకు ఇలా అల్లకల్లోలం చేయటం, సాస్కేలో చాక్రా తక్కువగానే ఉంది కదా, డైరెక్ట్ గా సాస్కేని అటాక్ చేయొచ్చు కదా అని చెప్పి నారుటో అంటాడు. ఇదే టైంలో ఉరోషికి అక్కడ షినోబీస్ అంతా అలా తిరగటం అదంతా చూసి ఇప్పుడు కురుమాన్ తీసుకోవడం చాలా కష్టమైద్దేమోగా అని చెప్పి అనుకుంటాడు. షికమారు నారుటో దగ్గరికి వెళ్లి ఈ విషయం గురించి వేలే కాదు బ్రో, వేరే విలేజెస్ కి చెప్తాడు. ఇంకా మేరై కూడా కనబట్లేదు అని చెప్పి చెప్తాడు. నారుటో నిన్న షాడో క్లోన్ పంపించి మొత్తం చెక్ చేస్తా అంటే షికమారు సాస్కే నారుటోని ఆపేస్తారు. ప్రెసెంట్ నువ్వు అంత కంగారు అవ్వుకొని. ఇంతలో బోరుటో అక్కడికి వచ్చి నాతో పాటు ఉండే గెనిన్స్ అందరూ ఇక్కడ విలేజ్ ని ప్రొటెక్ట్ చేస్తుంటే నన్ను మాత్రమే ఎందుకు ఇక్కడ ఉంచేశారు అని చెప్పి నారుటోని క్వశ్చన్ చేస్తాడు. ఈసారి ఈడుగాలంటే నాకు అర్థం కావట్లా హడావిడిగాడు. బోరుటో ఫ్యాన్స్ ఉంటే తిట్టుకోకండి, నేను బోరుటో ఫ్యాన్, కేవలం నారుటో కోసం మాత్రమే. నారుటో చెప్తాడు, ప్రెసెంట్ నువ్వు బయట తిరగడం చాలా ఇబ్బంది, ఎందుకంటే ఆల్రెడీ నీ మీద కన్నేశాడు కాబట్టి ఉరోషికి నేను అటాక్ చేస్తాడంటే సాస్కే ఇలా అంటాడు, అయితే నేను బోరుటో కలిపి 2-man టీమ్ లా ఉంటామని చెప్పేసి అంటాడు. నారుటో చెప్తాడు, ఉరోషికి మిమ్మల్ని అటాక్ చేస్తే మీరు కొనోహాకు దగ్గరలోనే ఉండాలి అని చెప్పేసి అంటే ఇంకా వీళ్ళిద్దరూ కొనోహాలో తిరుగుతూ ఉంటారు. అప్పుడే డెంకి కనిపించి మేము ఇలా ఈ కొత్త రేడియో టెక్నాలజీని టెస్ట్ చేస్తున్నాం, కామినారి మోన్ కంపెనీ వాళ్ళు తయారు చేసింది అని చెప్పి డెంకి చెప్తాడు. డెంకి ఇంకా హాగురోమా వాళ్ళ మిషన్ ఈ షినోబీస్ అంతా ఎక్కడున్నారో అని కంట్రోల్ చేయటమే. ఇదంతా బోరుటో వాళ్ళకి చెప్తారు. ప్రెజెంట్ వీళ్ళంతా ఉరోషికి దూరంగా తరిమేస్తున్నారు అని, అంటే ఉరోషికి వెనక్కి తగ్గుతున్నాడు అని. టెన్ వీళ్ళ నెక్స్ట్ కమెంట్స్ గురించి ఈ మైక్ ద్వారా విందామని చెప్పి ఆలోచిస్తా ఉంటది. ఇదే టైంలో సాస్కేకి అర్థమవుతుంది, నాకు తెలిసి మేరే యొక్క గెంజుత్సుని దొబ్బేసి ఆ గెంజుత్సులో ఈ షినోబీస్ అందరినీ పెట్టి అలా బయటకు లాగుతున్నాడేమో ఉరోషికి అని చెప్పి సాస్కే అంటాడు. ఇక్కడ ఈ షినోబీ అంతా ఈ ఉరోషికిని అటాక్ చేస్తారు. ఆ తర్వాత వీళ్ళు అలా ఉరోషికిని అటాక్ చేస్తే వాళ్ళకి తెలుస్తుంది వీళ్ళు ఫైట్ చేస్తున్న మేరైతో అని, వీళ్ళు గెంజుత్సులో ఉన్నారు అని. ఈ మేరై యొక్క ఇయర్ ఫోన్ సాయంతో ఈ నారుటో ఎక్కడున్నారో కరెక్ట్ గా తెలుసుకొని ఈ మైక్స్ ద్వారా ఉరోషికి ఇంకా నారుటో ఇంకా టైల్డ్ బీస్ట్ దగ్గరికి బయలుదేరతాడు. బోరుటోకి సాస్కేకి నారుటో డేంజర్ లో ఉన్నాడని చెప్పి స్పీడ్ గా పరిగెత్తుకుంటా వెళ్తారు. కానీ బోరుటో సడన్ గా ఆగిపోయి తనకు ఒక ఆలోచన వస్తుంది, చాలా మంది షినోబీ అక్కడున్న నారుటో దగ్గర కూడా చాలా మంది షినోబీ ఉన్నారు కదా, నాకు తెలిసి ఉరోషికి దేని గురించో వెతుకుతున్నాడు అని చెప్పి అనుకుంటాడు. ఇప్పుడే బోరుటో ఈ పోయిన ఎపిసోడ్ లో చెప్పాను కదా టీవీలో ఒక రాయి లాంటిది చూపించారని, ఆ రాయిని గుర్తు తెచ్చుకొని ఆ రాయి మీద ఓట్సుట్సుకి సింబల్ ఉంది, ఇది వైట్ జెట్స్ ని కనిపెట్టినప్పుడు కనిపెట్టామా అని చెప్పేసి అంటే ఇంకా వీళ్ళు డైరెక్ట్ గా ఆ రీసెర్చ్ ల్యాబ్ దగ్గరికి అని చెప్పి బయలుదేరతారు. వీళ్ళు అలా అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ చాలా మంది షినోబీస్ చాక్రా డ్రైన్ అయిపోయి కింద పడిపోవడం చూస్తారు. ఉరోషికి అక్కడ కారసుకి అనే ఒక తాబేలు లాంటి డివైస్ ని యాక్టివేట్ చేస్తాడు. అక్కడికి బోరుటో ఇంకా సాస్కే వచ్చి ఉరోషికి ఆపుదామని చూస్తే ఉరోషికి తాబేలు లాంటి డివైస్ నుంచి వచ్చే లైట్ లోకి వెళ్ళిపోతాడు. వీళ్ళు కూడా ఇంకా లైట్ లోకి వెళ్లి ఉరోషికితో ఫైట్ చేస్తా ఉంటే ఉరోషికి బోరుటోని కిందకి తోసేస్తాడు. ఇప్పుడే సాస్కే తన ఐని యూజ్ చేసి వీళ్ళిద్దరి పొజిషన్ ని స్విచ్ చేసి ఉరోషికిని ఒక సుసానోతో బంధిస్తాడు. ఆ తర్వాత వీళ్ళు ఒక ఫారెస్ట్ లో వచ్చి పడతారు. ఆ ఫారెస్ట్ నుంచి అలా బయటకు వచ్చి చూస్తే ఈ కొనోహా విలేజ్ లో 4 స్టోన్ ఫేసెస్ ఉంటాయి. అప్పుడే వీళ్ళకి అర్థమవుతుంది వీళ్ళు పాస్ట్ కి వచ్చారు అని. ఎపిసోడ్ 129 ద విలేజ్ హిడెన్ ఇన్ ద లీవ్స్. వీళ్ళు అలా ఈ కొనోహాకి వచ్చిన తర్వాత వీళ్ళతో పాటు వచ్చిన ఈ తాబేలు ఉంటది కదా, ఆ తాబేలు చెప్తుంది టైం కంటే ముందే వచ్చేసారేంటి అని చెప్పి ఈ కారసుకే డివైస్ చెప్తుంది. అప్పుడే సాస్కేకి అర్థమవుతుంది ఉరోషికి ఇంకో 2-3 రోజుల్లో వస్తాడు ఇక్కడికి అని. ఇంకా వీళ్ళు బోరుటో ఇంకా సాస్కే వాళ్ళ డ్రెస్ చేంజ్ చేసుకుని కొనోహాలో అలా తిరుగుతూ ఉంటారు, ఎవరు వీళ్ళని గుర్తుపట్టకూడదు అని. బోరుటో అక్కడ లైట్నింగ్ బర్గర్ లేదు అని చెప్పి గమనిస్తాడు. ఇంకా ఇచిరాకురామ
సంబంధించిన చిన్న షాపే అని కూడా గమనిస్తాడు. వీళ్ళు అలా నడుచుకుంటా వెళ్తా ఉంటే వీళ్ళు సాకురాని గమనిస్తారు. సాకురాని చూసి బోరుటో నారుటో ఎక్కడ ఉన్నాడో తెలుసా అని అడుగుదాం అనుకుంటాడు కానీ సాస్కే బోరుటోని ఆపేసి మనం నిదానంగానే నారుటోని కనుక్కుందాం అని చెప్పేసి అంటారు. వీళ్ళు నడుచుకుంటా వెళ్తుంటే అనుకోకుండా నారుటో ఇంకా బోరుటో గుద్దుకొని కింద పడతారు. బోరుటో నారుటోని చూసి నాన్న 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 అని కాదు నాన్న అంటాడు. కానీ నారుటో అది పట్టించుకోకుండా వెనకాతల జిరాయ స్పీడ్ గా పరిగెత్తుకుంటా వస్తే అది చూసి పరిగెత్తుకుంటా వెళ్తా ఉంటాడు. జిరాయ అక్కడ కొంతమంది స్నానాలు చేస్తుంటే చూస్తున్నాడని చెప్పి విలేజర్స్ తిడతా కొడతా వస్తారు వెనకాతల. జిరాయ స్పీడ్ గా పరిగెత్తుకుంటా వచ్చి తన చేతిలో ఉన్న బైనాక్యులర్స్ బోరుటో వాళ్ళ చేతిలో పెడతాడు. కానీ అది నా నోటిఫికేషన్. బోరుటో చేతిలో బైనాక్యులర్స్ పెట్టడం సునాడే చూస్తుంది. ఇంకా సునాడే జిరాయాకి నారుటోకి గట్టిగా ఇచ్చిన తర్వాత బోరుటోని సాస్కేని మీరెవరు అని చెప్పేసి అడిగితే సాస్కే చెప్తాడు మేము బేసిక్ నింజుట్సుని యూజ్ చేసి ట్రిక్స్ చేస్తా ఉంటాం అనేసి అంటే సునాడే చెప్తుంది ఈ విలేజ్ నుంచి ఒక గెనిన్ తప్పిపోయాడు, విలేజ్ సెక్యూరిటీ పెంచాలి అని చెప్పేసి ఇంకా సునాడే నారుటోని జిరాయాని వీళ్ళిద్దరిని చూసుకోమని అప్పచెప్తాది వీళ్ళకి. ఆ తర్వాత జిరాయా నీకు ట్రైనింగ్ ఇవ్వాలంటే నువ్వు వీళ్ళని చూసుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వీళ్ళు ముగ్గురు అలా నడుచుకుంటా వెళ్తుంటే నారుటో బోరుటో సాస్కే వాళ్ళు అలా వెళ్తా ఉంటే ఎదురుగా ట్రాష్ వస్తుంది. ట్రాష్ ని చూసి సాస్కే అక్కడ నుంచి తప్పించుకుంటాడు. ట్రాష్ నారుటోని బోరుటోని చూసి మీ ఇద్దరు ఒకలాగే ఉన్నారుగా, ఇద్దరు చిరాకు తెప్పించేలా ఉన్నారుగా అని చెప్పేసి అంటూ మీకు ఇద్దరిని అసైన్ చేశారు కదా ఇంకొక ఆయన ఏడి అని చెప్పి నారుటోని అడిగితే నారుటో కంగారు అయిపోతాడు. ఆ తర్వాత వీళ్ళు అలా నడుచుకుంటూ నారుటో ఇంటికి వెళ్తారు. నారుటో ఇంకా బోరుటో వాళ్ళ ఇంట్లో ఆ రోజు రామెన్ తినేసి పడుకుంటే నారుటోకి నిద్ర రాక మీ నాన్నలు ఏం చేస్తారు అది ఇది అని చెప్పేసి అంటే వీళ్ళు కాసేపు మాట్లాడుకుంటారు వాళ్ళ ఫ్యామిలీ గురించి. నారుటో వాళ్ళ నాన్న గురించి అడిగితే బోరుటో వాళ్ళ నాన్న గురించి చెప్తాడు. ఇక్కడతో ఈ ఎపిసోడ్ అయిపోతుంది. ఎపిసోడ్ 130 గెనిన్ అసెంబుల్. నారుటో నెక్స్ట్ డే కూడా మార్నింగ్ రామనే తింటుంటే బోరుటో చూసి చిరాకు పడి ఉండు ఈ ఫ్రిడ్జ్ లో ఐటమ్స్ తో వేరే ఏమైనా చేద్దాం అని చెప్పేసి ఆ రామెన్ లో కొంచెం స్పైసీనెస్ యాడ్ చేస్తాడు. రూమ్ లో వీళ్ళు అలా ఉండటం దూరం నుంచి సాస్కే గమనిస్తా ఉంటాడు. నారుటో ఇంకా బోరుటో అలా నడుచుకుంటా వెళ్తా ఉంటే బోరుటో నారుటో అని అడుగుతాడు మీ టీమ్మేట్స్ ని నాకు పరిచయం చేయని. వీడి సరదా ఏంటంటే సాస్కేని చూద్దామని చిన్నప్పుడు. కానీ నారుటో అది కుదరదు అని చెప్పేసి ఆ విషయం తలుచుకొని బాధపడతా ఉంటాడు. అప్పుడే అక్కడికి కొనహామురో వచ్చి తన సెక్సీ టెక్నిక్ ని యూజ్ చేస్తాడు నారుటో ముందు. అదేం బాలేదు అని చెప్పేసి నారుటో తన సెక్సీ జుట్సుని యూజ్ చేసి కొనహామురోతో చెప్తాడు నీకంటే కుర్రోడు బాగా చేస్తున్నాడు అని చెప్పి బోరుటోకి చూపిస్తాడు. బోరుటో తన సెక్సీ జుట్సుని యూజ్ చేస్తుంటే ఈ లోపు ట్రాష్ ఆంటీ వచ్చి ఒక్కటిస్తుంది నారుటోకి. ఇంకా నారుటో నార్మల్ అయిపోతాడు. నారుటో నడుస్తూ ఉంటే హినాటా వచ్చి నారుటోకు అని చెప్తూ సిగ్గుపడతా ఉంటది వీళ్ళని ఆపుతూ. బోరుటో హినాటా ఇంకా నారుటోని చూసి కొంచెం ఎంబారసింగ్ గా ఫీల్ అవుతాడు. అంటే అదలా ఫీల్ అవుతాడు. కానీ అక్కడికి నెజ్జి రంగంలో తనలో ఒక ఎక్సైట్మెంట్ వస్తుంది. అంటే వాళ్ళ మావయ్యని ఎప్పుడు చూడలేదుగా. ఇప్పుడే అక్కడికి రాక్లీ కూడా వస్తాడు. రాక్లీని చూసి టల్లీ యాస్టిజ్ వాళ్ళ నాన్నలాగే ఉన్నాడుగా అని చెప్పేసి అనుకుంటాడు. ఇంకా నెజ్జి వీళ్ళకి చెప్తాడు లేడీస్ సునాడే మొత్తం గెనిన్స్ అందరినీ గ్యాదర్ చేయమని నాకు చెప్పారు అని చెప్పేసి అంటారు. నారుటో చెప్తాడు బోరుటోని నన్ను చూసుకోమన్నారు కదా బోరుటోని కూడా తీసుకువెళ్దాం అని చెప్పేసి అంటాడు. ఇంకా వీళ్ళంతా సునాడే దగ్గర మీటింగ్ అని చెప్పి అలా వెళ్తా ఉంటే నారుటో ఒక ఆయన్ని గుద్దుకుంటాడు. అప్పుడే బోరుటో ఈ థండర్ ట్రైన్స్ గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఐడియా ఏదో బాగుంది కదా అని చెప్పేసి ఆయన ఆలోచిస్తా ఉంటాడు. ఆయన ఎవరో కాదు డింకే వాళ్ళ ఫాదర్ కామినారి మోన్. నారుటో వాళ్ళు అలా నడుచుకుంటా వెళ్తుంటే బోరుటో అడుగుతాడు లేడీస్ సునాడే స్టోన్ ఫేస్ అక్కడ లేదేంటా అని అడిగితే నారుటో చెప్తాడు ఆవిడ రీసెంట్ గానే పదవిలోకి వచ్చింది అని. ఇప్పుడే నారుటో ఇలా కూడా చెప్తాడు కొద్ది రోజుల్లో నాది కూడా ఫేస్ అక్కడ అలా కారు చేస్తారు అంటే చెక్కుతారు అని. బోరుటో ఆ మాట విన్న వెంటనే మా నాన్న ఇంత చిన్న వయసులోనే హొకాగే అవుతా అని చెప్పి డ్రీమ్ కాదు డ్రీమ్ పెట్టుకున్నాడా అని చెప్పి అనుకుంటాడు. ఇంకా వీళ్ళకి మిషన్ అసైన్ చేస్తారు. వీళ్ళు మిషన్ ప్రకారం ఒక బాత్ టబ్స్ లాంటి ప్లేస్ దగ్గరికి వస్తారు. అక్కడ షికమారో వీళ్ళకి చెప్తాడు సునాడే మనకి ఇదంతా క్లీన్ చేయమని చెప్పారు అని చెప్పేసి. బోరుటో వీళ్ళ ముగ్గురిని చూసి ప్రెసెంట్ వీళ్ళ పిల్లలు కూడా ముగ్గురు ఒకే టీమ్ లో ఉన్నారు అని చెప్పి ఆశ్చర్యపోతా ఉంటాడు. ఆ తర్వాత నారుటో ఈ జిరాయా ఎక్కడ పీపింగ్స్ చేస్తాడా అంటే ఎవరు స్నానం చేస్తే చూస్తాడా అని చెప్పేసి భయంతో నారుటో ఈ వర్క్ తొందరగా చేద్దామని చూస్తారు. ట్రాష్ ఇంకా ఈనో హినాటా బోరుటోతో ఏమాత్రం నర్వస్ గా ఫీల్ అవ్వకుండా మాట్లాడడం చూసి ఆశ్చర్యపోతారు. తర్వాత అక్కడ వర్క్ ని స్పీడ్ గా చేయాలని చెప్పి నారుటో తన షాడో క్లోన్స్ ని యూజ్ చేస్తాడు. నారుటో చాలా షాడో క్లోన్స్ ని సమన్ చేయడం చూసి బోరుటో ఆశ్చర్యపోతాడు ఈ వయసులోనే ఇన్ని చేస్తున్నాడా అని. ఇంకా నారుటో స్పీడ్ గా అక్కడ అంతా క్లీన్ చేస్తా ఉంటాడు. అది చూసి కీబా తన షాడో క్లోన్ ని యూజ్ చేసి తను క్లీన్ చేస్తాడు. వీళ్ళిద్దరిని చూసి రాక్లీ కూడా వీళ్ళకంటే ఏమాత్రం తగ్గకూడదు అని చెప్పేసి అక్కడ వర్క్ చేస్తూ ఉంటాడు. కీబా అక్కడ నారుటో షాడో క్లోన్స్ ని వీటినన్నిటిని పగలగొడతాడు. అక్కడ మొత్తం రచ్చరచ్చ చేస్తారు. చోజీ అలా నడుచుకుంటా వచ్చి ఆ కింద మొత్తం ఫోమ్ ఉంటది కదా అంటే బంకలా ఉంటది కదా జారేలాగా అది జారుకొని అక్కడ అందరినీ గుద్దేసి మొత్తం ఆ ప్లేస్ అంతా నాశనం చేస్తారు. ఇప్పుడే అక్కడికి వీళ్ళని హైర్ చేసుకున్న ఎంప్లాయీ వచ్చి మీరేం చేస్తున్నారు అది ఇది అని చెప్పి వీళ్ళ మీద అరుస్తాడు. ఇంకా ఈ గెనిన్స్ అంతా నారుటోనే తిడతారు. జిరాయా అలా చేస్తాడన్న కంగారుతో నువ్వే ఇదంతా చేసావు అని చెప్పి. షీనో అలా నడుచుకుంటా వెళ్తుంటే బోరుటో మూవ్స్ లో చాలా ఫ్లాస్
రాసున్నాయని చెప్పి గమనిస్తాడు. పాపం షీనోకి తెలియదుగా ఆ మూవ్స్ అన్ని షీనో నేర్పించను అని. వాళ్ళు అలా నడుచుకుంటా వెళ్తా ఉంటే బొరూటోని చూసి నీలో మంచి షినోబి స్కిల్స్ ఉన్నాయి, మాకు అవసరమే ఒక షినోబి, నువ్వు జాయిన్ అవుతావా అని అడిగితే మీకెందుకు అవసరం అని చెప్పేసి బొరూటో అంటాడు. వాళ్ళు రీసెంట్ గా విలేజ్ లో ఒక షినోబి వెళ్ళిపోయాడు అని చెప్పేసి వీళ్ళు ఇంకా సైలెంట్ అయిపోతారు. నారుటో ఇంకా షాకురో అసలు ఏం మాట్లాడరు, వీళ్ళు కూడా ఇంకా ఆ టాపిక్ గురించి మాట్లాడరు. ఆ రోజు నైట్ బొరూటో సాస్కే దగ్గరికి వెళ్లి ఉరోషికి ఆచోకి ఏం తెలియలేదు, తనేం రాలేదు అని చెప్పి చెప్తాడు. అప్పుడే బొరూటో సాస్కే అని అడుగుతాడు, ఈ విలేజ్ నుంచి వెళ్ళిపోయింది మీరే కదా అని చెప్పేసి అంటే సాస్కే ఆ టాపిక్ గురించి ఏం మాట్లాడకుండా ప్రెజెంట్ మనం నారుటోని కాపాడాలి అని చెప్పేసి అంటాడు. ఆ నెక్స్ట్ డే నారుటో ఇంకా బొరూటో ట్రైనింగ్ అవడానికి అని చెప్పేసి వస్తారు జిరాయా కోసం. అప్పుడే వాళ్ళ దగ్గరికి సాస్కే కూడా వస్తాడు. సాస్కేని చూసి నారుటో పిచ్చగా అరుస్తాడు, ఏంటి నాటకాల నువ్వు ఎలా పడతా వెళ్ళిపోతున్నావు ఏంటి, నన్ను చూసుకోమన్నారు కదా అది అని. నారుటో అలా అరుస్తుంటే అప్పుడే అక్కడికి ఉరోషికి వస్తాడు. ఇక్కడతో ఈ ఎపిసోడ్ అయిపోతుంది. ఎపిసోడ్ 131 ద పవర్ ఆఫ్ ది నైన్ టైల్స్. నారుటో ఉరోషికిని చూసి అలా స్టక్ అయిపోయి ఉండిపోతాడు. సాస్కే అంటాడు, నువ్వేంటి ఇలాంటి దిక్కుమాల ప్లాన్ చేస్తున్నావు అని చెప్పి అన్న తర్వాత ఉరోషికి చెప్తాడు, నేను చేస్తున్న ప్రతి ప్లాన్ కి ఈ బొరూటో అడ్డొస్తున్నాడు అని చెప్పి. సాస్కే ఉరోషికిని అటాక్ చేయడానికి వెళ్తే ఉరోషికి సాస్కే అటాక్స్ ని తప్పించుకొని నారుటో మీదకి తన చాక్రా స్టిక్ ని వేస్తాడు. అది దిగిన తర్వాత చాక్రాని ఎలా బయటికి లాగుదామని చూస్తే అందులోని చాక్రా రాదు. అది చూసి ఉరోషికి షాక్ అయిపోతాడు. సాస్కే అది చూసి నాకు తెలిసి ఇది ఫుంజుత్సు సీలింగ్ వల్ల ఈ నైన్ టైల్స్ తన చాక్రా స్టిక్ ని అపోజ్ చేస్తుంది అని చెప్పి అనుకుంటాడు. ఉరోషికి తను చాక్రా స్టిక్ ద్వారా తన చాక్రా లాక్కోలేకపోతే నారుటోని రిస్ట్రైన్ చేసి లాక్కుంటా అంటాడు. అంటే తనని కోమాలోకి పంపించి ఆ టైప్ లో, అంటే స్పృహ లేనప్పుడు చేస్తా అని చెప్పి అంటాడు. ఆ తర్వాత ఉరోషికి తన స్టిక్ తో నారుటోని ఇలా చుట్టూ తిప్పేసి బంధించినట్టు చేసి అక్కడి నుంచి తీసుకెళ్లిపోదాం అనుకుంటాడు. సాస్కే తనని అటాక్ చేస్తే సాస్కే చేసిన అటాక్ నుంచి ఉరోషికి తప్పించుకుంటాడు. ఇప్పుడే ఉరోషికి అర్థమవుతుంది సాస్కే తన ఫుల్ పవర్ లో లేడు అని చెప్పి. బొరూటో తన రసంగాన్ని యూజ్ చేస్తుంటే ఉరోషికి దాన్ని తప్పించుకుంటాడు. అదే టైంలో అక్కడికి జిరాయా సెన్సే వచ్చి బొరూటో నుంచి ఉరోషికి తప్పించుకోవటం గమనిస్తాడు. ఆ తర్వాత ఉరోషికి బొరూటో, సాస్కే, జిరాయా వీళ్ళ ముగ్గురిని రాళ్లతో బంధించి తను నైన్ టైల్ చాక్రాన్ని ఎందుకు లాగలేకపోతున్నాడు అని చెప్పి ఆలోచిస్తా ఉంటాడు. ఇక్కడ ఈ రాళ్లలో జిరాయా అడుగుతాడు, తనెవరు, తన నారుటోని ఎందుకు అటాక్ చేస్తున్నాడు అనేసి అంటే సాస్కే చెప్తాడు తన పేరు ఉరోషికి, తను నైన్ టైల్స్ కోసం వచ్చాడు అని చెప్పి. జిరాయా నైన్ టైల్స్ గురించి నీకెలా తెలుసు అన్న టైప్ లో క్వశ్చన్ చేస్తాడు. తర్వాత ఇంకా సాస్కే ఒక స్టోరీ చెప్తాడు, నేను ఒక సెర్టైన్ ల్యాండ్ నుంచి వచ్చాను, రీసెంట్ గా ఒక ఆర్గనైజేషన్ మొదలైంది, వాళ్ళు టైల్డ్ బీస్ట్ ని కలెక్ట్ చేసుకొని పీస్ ని నెలకొల్పుదాం అనుకుంటున్నారు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళే వీళ్ళు అని చెప్పేసి అంటాడు. జిరాయా అదంతా విని ఎందుకో నీ ముఖం చూస్తుంటే నాకు నమ్మబుద్ధి వేయట్లేదు అని చెప్పేసి అంటూ, సరే ప్రెజెంట్ అయితే మనం నారుటోని కాపాడాలి కదా అని చెప్పి తన సమ్నింగ్ టోన్ ని పిలిచి అక్కడి నుంచి బయటకు వచ్చేస్తారు. ఉరోషికి నారుటోతో చెప్తాడు, నేను టైల్డ్ బీస్ట్ ని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటా అని చెప్పి. సాస్కే వాళ్ళు అలా వస్తుంటే బొరూటో జిరాయాతో చెప్తాడు ఉరోషికి ఎబిలిటీస్ ఇలా వర్క్ అవుతాయని. తన చాక్రా స్టిక్ తో ఎవరి చాక్రానైనా లాక్కోగలడు, కానీ నారుటో లాక్కోలేకపోయాడు, అందుకే ఇప్పుడు తనని రిస్ట్రైన్ చేసి తీసుకుందాం అనుకుంటున్నాడు అని చెప్పేసి అంటాడు. ఉరోషికి ఇక్కడ నారుటోలో ఆ చాక్రాన్ని తీసుకుందాం అని చెప్పేసి తన చెయ్యిని నారుటో సీల్ లోపలికి ఇలా పెట్టి నారుటో సబ్ కాన్షియస్ మైండ్ లోకి వెళ్తాడు. ఉరోషికి కురుమాని చూసి ఇప్పుడు నీ చాక్రాన్ని మొత్తం లాగేసుకుంటా అనేసి అంటే కురుమా ఉరోషికి లాక్కొనివ్వకుండా చేస్తుంది. ఉరోషికి అక్కడ ఆ సీల్ మీద చేయి పెట్టంగానే ఉరోషికి చేయి మొత్తం కాలిపోయి క్యూబిక్ ఫామ్ ఉంటది కదా, అంటే నారుటో చక్ర మొత్తం లీక్ అయిపోయి తన ఫాక్స్ లో మారటం స్టార్ట్ అవుతాడు. బయటున్న ఈ ఉరోషికి ఆ చేతిని చూసుకొని నాకు తెలిసి నారుటో సీల్ ని ఇంకా వీకెన్ చేయాలేమో అని చెప్పేసి అనుకుంటాడు. ఉరోషికి తన చేతిని తన చాక్రాని యూజ్ చేసుకొని హీల్ చేసుకుంటాడు. ఇది జరుగుతున్న టైంలోనే సాస్కే నైన్ టైల్స్ చాక్రాని గమనించి స్పీడ్ గా అక్కడికి వస్తారు. ఉరోషికి తన చాక్రా రోప్ ని ఇంకా టైట్ గా చేసి నారుటోలో ఉన్న ఈ చాక్రాన్ని లాక్కుందాం అని చూస్తాడు, కానీ క్యూబిక్ ఫామ్ ఇంకా అలా అన్లీష్ అవుతూ నారుటో ఉరోషికి చాక్రా బైండింగ్ ని రిలీజ్ అయిపోతాడు. అంటే ఇలా ఆ ఫిషింగ్ రాడ్ తో కట్టేశాడు కదా, ఆ ఫిషింగ్ రాడ్ వైర్ మొత్తం ఊడిపోయేలా చేస్తాడు. అదే టైంలో ఇంకా అక్కడికి సాస్కే, బొరూటో, జిరాయా కూడా వస్తారు. సాస్కే డైరెక్ట్ గా ఉరోషికి మీద అటాక్ చేస్తాడు. ఉరోషికి తన ఫిషింగ్ రాడ్ తో సాస్కే చాక్రా తీసుకుందాం అనుకుంటాడు, కానీ సాస్కే మీద ఉన్న సీల్ వల్ల తన చాక్రా ఏమాత్రం బయటికి రాదు. ఆ తర్వాత బొరూటో నారుటోని చూస్తూ ఏమవుతుంది అని అంటే జిరాయా చెప్తాడు నైన్ టైల్స్ చాక్రా లీక్ అవుతుంది అని చెప్పేసి. బొరూటో నారుటో దగ్గరికి వెళ్లి నువ్వు బాగానే ఉన్నావా అని అడుగుతాడు. నారుటో ఆ క్యూబీ ఫామ్ లో అలా రైజ్ అవుదాం అనుకునే టైంలో బొరూటో కొన్ని మాటలు చెప్తాడు, అలా తగ్గుతున్నట్టు ఉంటాడు, కానీ ఇంకో టైల్ రావడంతో ర్యాంపేజ్ చేసి అక్కడ వీళ్ళని అటాక్ చేస్తాడు. అప్పుడే బొరూటోని కూడా చిన్న దెబ్బేస్తాడు. ఆ తర్వాత బొరూటోని అటాక్ చేయబోతుంటే జిరాయా వచ్చి తన మీద ఒక సీల్ పెట్టి నారుటోని నార్మల్ చేస్తాడు. సాస్కే ఇక్కడ ఉరోషికితో ఫైటింగ్ చేస్తా ఉంటాడు. ఉరోషికి వేరే దారి లేక పోర్టల్ ఓపెన్ చేసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు, వేరే ప్లాన్స్ ఏమైనా వేసుకుందాం అని చెప్పేసి. తర్వాత వీళ్ళు కొంచెం మాట్లాడుకుంటా ఉంటారు. అప్పుడే జిరాయా బొరూటోతో చెప్తాడు నారుటో చిన్నప్పటి నుంచి ఆ టైల్డ్ బీస్ట్ వల్ల తనని తక్కువ చూసేవాళ్ళు అని చెప్పేసి నారుటో గురించి చెప్తూ, ఆ తర్వాత బొరూటోకి నారుటోకి కలిపి తను ట్రైనింగ్ ఇస్తా అని చెప్తాడు. ఆ తర్వాత నారుటో లేచి బొరూటో వాళ్ళకి మీ మీద అటాక్ చేస్తుంటే సారీ అని చెప్తాడు. నువ్వు నింజావని చెప్పి నాకెందుకు చెప్పలేదు అని బొరూటోని అడిగితే బొరూటో ఇలా చెప్తాడు, మేము సీక్రెట్ మిషన్ మీద వచ్చాం, నా పర్సనల్ డీటెయిల్స్ నీకెందుకు చెప్తా అనేసి అంటాడు. ఆ తర్వాత జిరాయా
జిరాయా మీ ఇద్దరికి నేను ట్రైనింగ్ ఇస్తా, మీ ఇద్దరి చక్రాస్ ఆల్మోస్ట్ ఒకేలా ఉన్నాయి, మీరిద్దరు కలిపి ఏ జుట్సుని క్రియేట్ చేస్తారో చూద్దాం అని చెప్పేసి అంటాడు. ఇక్కడతో ఈ ఎపిసోడ్ అయిపోతుంది. ఎపిసోడ్ 132 జిరాయాస్ అసెస్మెంట్. జిరాయా వీళ్ళిద్దరికి ట్రైనింగ్ ఇస్తా ఉంటే వీళ్ళు ఒక కొత్త జుట్సుని ట్రై చేద్దామని చెప్పి ట్రై చేస్తా ఉంటారు. వీళ్ళిద్దరూ ఒక జుట్సుని ట్రై చేస్తారు కానీ అది ఫెయిల్ అవుతా ఉంటది. జిరాయా సెన్సే చెప్తాడు మీరు ఫోకస్ చేయాలి అని చెప్పేసి. అప్పుడే బోరుటో ఇలా అంటాడు, మా ఇద్దరి చక్రాస్ సిమిలర్ గానే ఉన్నాయి అన్నారు కాబట్టి ఇప్పుడు మేము చేసే జుట్సులో మేము పెంచుకోవాలి అని చెప్పి బోరుటో అంటే జిరాయా సెన్సే బోరుటోని మెచ్చుకుంటాడు. వీళ్ళు మళ్ళీ అట్లా ట్రై చేస్తా ఉంటారు కానీ ఇప్పుడే బోరుటోకి సడన్ గా నారుటో క్యూబీ ఫామ్ లోకి అంటే నైన్ టైల్ ఫామ్ లోకి మారుతున్నప్పుడు ఈ బోరుటోని అటాక్ చేస్తాడు కదా, అది గుర్తు తెచ్చుకొని తిన్నంగా కాన్సన్ట్రేట్ చేయలేకపోతాడు బోరుటో. అప్పుడే జిరాయా వచ్చి మీరు ఇది చేసేటప్పుడు ఏం విజువలైజ్ చేసుకుంటున్నారో చెప్పండి అనేసి అంటే బోరుటో రసంగానికి రిలేటెడ్ గా ఒకటి చెప్తాడు. ఇప్పుడే వీళ్ళకి అర్థమవుతుంది బోరుటో కూడా రసంగాన్ని యూజ్ చేయగలడు అని. అది విని నారుటో సర్ప్రైజ్ అయిపోతాడు. ఆ తర్వాత జిరాయా ఈ రసంగాన్ బేసిక్ జిట్సు నుంచి మీరు మళ్ళీ స్టార్ట్ చేయండి, అప్పుడు మీ చాక్రాస్ ఒకదానికి ఒకటి అలైన్ అవుతాయని చెప్పి జిరాయా సెన్సే అంటాడు. జిరాయా సెన్సే ఆ రసంగానికి సంబంధించిన ఆ రబ్బర్ బాల్ ని ఇస్తే వీళ్ళు ప్రాక్టీస్ అవుతా ఉంటారు. జిరాయా సెన్సే దొరికిందే ఛాన్స్ కదా అని చెప్పేసి నాకు కొంచెం పని ఉంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా వెళ్లే టైంలోనే సాస్కే వీళ్ళని గమనిస్తున్నాడు అని చెప్పి గమనిస్తాడు. వీళ్ళు ఇక్కడ ఇలా ట్రై చేస్తా ఉంటారు రసంగాన్ని కంప్లీట్ చేయడానికి అని చెప్పి, కానీ సింక్ లోకి రాదు. బోరుటో నారుటో ఆ క్యూబీ ఫామ్ లోకి మాత్రం గుర్తు తెచ్చుకుంటా ఉంటాడు. తర్వాత బోరుటో నేర్చుపడిపోయి కింద పడిపోతే నారుటో హెల్ప్ చేద్దాం అనుకుంటాడు కానీ బోరుటో ఆ ఇన్సిడెంట్ ని తలుచుకొని ఆ చెయ్యలా పట్టుకొని అక్కడ నుంచి వాళ్ళ నాన్నని బాధ పెట్టాడు అన్న బాధతో వెళ్ళిపోతాడు. అలా నడుచుకుంటూ హ్యుగో క్లాన్ లో ఇక్కడ హినాటా ఇంకా నెజ్జి అలా ఫైటింగ్ చేస్తా ఉంటే వాళ్ళని చూస్తా ఉంటాడు. నెజ్జి అక్కడ నుంచి వెళ్తూ బోరుటోని చూస్తాడు. నేను ఇందాక నుంచి గమనించాను నువ్వు ఇక్కడే ఉన్నావు అని చెప్పి అన్న తర్వాత బోరుటో అడుగుతాడు మీరు ఎందుకు అలా ఇన్ఫార్మల్ గా మాట్లాడుకుంటున్నారని. అంటే వీళ్ళిద్దరూ సిబ్లింగ్సే గానీ పెదనాన్న కొడుకు బాబాయ్ కొడుకు ఆ టైప్ లో అనమాట. నెజ్జి వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ చెప్తాడు. వాళ్ళ మెయిన్ ఫ్యామిలీ మేము బ్రాంచ్ ఫ్యామిలీ అని. బోరుటో నారుటో దగ్గర ఇలా జరిగింది నేను అక్కడ నుంచి వచ్చేసా అని బోరుటో చెప్తే నెజ్జి నువ్వు నారుటో మీద జాలి చూపిస్తున్నావా అని అడుగుతాడు. ఆ తర్వాత ప్రెజెంట్ నేను ఇలా ఉన్నాను అంటే దానికి కారణం నారుటోనే. ఒకనొక టైంలో నేను ఎంతో ఆరోగెన్స్ గా ఉండేవాడిని కానీ నారుటో వల్ల ఇప్పుడు ఇలా ఉన్నాను. నిజంగా నారుటో ఒక గ్రేట్ పర్సన్ అని చెప్తాడు. ఆ తర్వాత బోరుటో మళ్ళీ నారుటోతో ట్రైనింగ్ అవటానికి అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. జిరాయా ఒక లంచ్ బాక్స్ నారుటో వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి ఫుడ్ ఇచ్చే అనేసి అంటే సాస్కే నారుటో దగ్గరికి వెళ్లి ఆ ఫుడ్ ఇస్తాడు. అలా ఇచ్చిన తర్వాత ఈ సాస్కే తప్పిపోయిన సాస్కేని తీసుకురావడానికి అని చెప్పి నారుటోకి మంచి మోటివేషన్ ఇస్తా ఉంటాడు. అదంతా విన్న తర్వాత నారుటో పిచ్చ మోటివేట్ అవుతాడు. ఆ తర్వాత ఈ ట్రాష్ ఆంటీ అలా నడుచుకుంటా వెళ్తా ఉంటే సడన్ గా ఈ సాస్కేని గుద్దుకుంటది. సాస్కే సాకురాని చూసి అక్కడి నుంచి పారిపోతాడు. తన చేతిలో నుంచి ఒక చిన్న పేపర్ అక్కడ వాటర్ లో పడిపోతుంది. అది ట్రాష్ ఆంటీ తీసుకుంటది. అంటే చెత్త మొక్కంది చెత్త ఏరుకుంటుంది. సాస్కే ఒక దగ్గర ఉంటే అక్కడికి జిరాయా వచ్చి నువ్వు ఎందుకు నారుటోతో అంత నైస్ గా ఉన్నావు అంటే నారుటో మంచివాళ్ళ ఉన్నాడు అని అంటాడు. నారుటో మంచివాడనా లేక నువ్వే సాస్కే ఉచిహానా అని చెప్పి క్వశ్చన్ లో అడుగుతాడు సాస్కేని. తో ఈ ఎపిసోడ్ అయిపోతుంది. ఎపిసోడ్ 133 ఏ విలేజ్ వితౌట్ సాస్కే. బోరుటో నారుటో దగ్గరికి వెళ్తాడు. ఫస్ట్ వీళ్ళిద్దరూ ఒకరి ముఖాలు చూసుకొని కొంచెం ఎంబారసింగ్ గా ఫీల్ అవుతారు. తర్వాత వీళ్ళ ట్రైనింగ్ ని కంటిన్యూ చేస్తారు. జిరాయా సాస్కేని బోరుటోని ఇంకా ఇన్వెస్టిగేట్ చేయను మీరు గనక ఆ ఉరోషికి గురించి చెప్తే అనేసి అంటే సాస్కే దానికి అగ్రీ అయ్యి ఇంకా ఆ ఫుంజుట్సుని ఇందాక నా మీద వేసినందుకు థ్యాంక్స్ అని చెప్తాడు. మీరు అది చేయకపోతే గనక నేను ఉరోషికిని కౌంటర్ అటాక్ చేయలేను అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత జిరాయాతో చెప్తాడు నేను స్పేస్ టైం నింజుట్సుని యూజ్ చేయగలను. ఎప్పుడైతే ఈ ఉరోషికి స్పేస్ టైం ని యూజ్ చేస్తాడో అప్పుడు తను ఎక్కడున్నాడో నేను చెప్పగలుగుతాను అని చెప్తాడు. తర్వాత సాస్కే బోరుటో ఇంకా నారుటో ట్రైనింగ్ ఎలా జరుగుతుంది అని జిరాయా సెన్సే అని అడిగితే జిరాయా సెన్సే నాకు తెలియదు అని చెప్పేసి అంటాడు. ఇదే టైంలో నారుటో బోరుటోని ఇచిరాకు రామన్ తినడానికి తీసుకెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత బోరుటో నారుటోని సాస్కే అంటే ఎవరు అని అడుగుతాడు. తన ఒక ఉచిహా ఫ్యామిలీ మెంబర్, తన ఫ్యామిలీ మొత్తాన్ని ఎవరో స్లాటర్ చేశారని చెప్పి తన్ని అంతం చేయడానికి తిను పవర్ కోసం అని చెప్పి విలేజ్ వదిలి వెళ్ళిపోయాడు. తిని ఇప్పుడు ఒరోచిమారు దగ్గరికి వెళ్ళాడు ఆ పవర్ కోసం అని చెప్తాడు. ప్రెజెంట్ తను నాకంటే పవర్ఫుల్, నేను తనకంటే పవర్ఫుల్ అవడానికి జిరాయా సెన్సే దగ్గర ట్రైనింగ్ తీసుకుంటున్నా. నేను సాస్కే కంటే పవర్ఫుల్ గా మారి సాస్కేని రిటర్న్ తీసుకొస్తా. నిజానికి చెప్పాలంటే సాస్కే నాకు ఒక బ్రదర్ లాంటి వాడు అని చెప్పి చెప్తాడు నారుటో. నారుటో జిరాయాతో చెప్తాడు నా ఫుల్ పవర్ నాకు ఇంకా రాలేదు. ప్రెజెంట్ ఈ ఫుంజుట్సు వల్ల నా పవర్ ఎక్స్ట్రా పోకుండా ఉంది కానీ ప్రీవియస్ బ్యాటిల్స్ లో నా చాక్రాన్ని మొత్తం వాడు లాగేసుకున్నాడు అని చెప్పేసి జిరాయా సెన్సేతో సాస్కే చెప్తాడు. నాలో చాక్రా తక్కువ ఉందని ఈ ఉరోషికి కూడా తెలుసు అని అన్న తర్వాత జిరాయా ఈ ఉరోషికిని ఎలా సీల్ చేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. ఇదే టైంలో ఉరోషికి తన ప్లాన్స్ ని అమలు చేస్తా ఉంటాడు. ఇక్కడ నారుటో ఇంకా బోరుటో ఆ ప్రాక్టీస్ చేస్తా ఉంటే నారుటో కాన్సన్ట్రేషన్ తప్పుతా ఉంటది. బోరుటో అప్పుడే చెప్తాడు లీఫ్ కాన్సన్ట్రేషన్ చేయి అని చెప్పేసి అంటే ఇంకా వాళ్ళిద్దరూ అట్లా ఫోకస్ చేసి ఆ జుట్సుని అలా ఇంప్రూవ్ చేస్తారు. అదే టైంలో సాకురా అక్కడికి వస్తుంది. నీతో పాటు వచ్చిన ఆయన ఈ పేపర్ పడేశాడు, ఇందులో సాస్కే పేరు నా పేరు ఎందుకుంది అని చెప్పి క్వశ్చన్ చేస్తుంది. బోరుటో ఆ పేపర్ మొత్తం చదివి ఇది సాస్కే అంటే మీరు అనుకున్నది కాదు వేరే సాస్కే అనుకుంటా అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత సాకురా ఈ విషయాన్ని డైరెక్ట్ గా సాస్కేనే అడుగుదామని చెప్పి అనుకుంటది. బోరుటో నారుటో టీమ్ ఆసుమాతో కలిపి బార్బెక్యూకి వెళ్తారు. ఆ తర్వాత నారుటో ఇంకా బోరుటో ట్రైనింగ్ తీసుకుంటా ఉంటే ఉరోషి
ఉరోషికి టెలిపోర్ట్ అయ్యి వీళ్ళ దగ్గరికి వస్తాడు. ఆ తర్వాత సాస్కే ఈ ఉరోషికి వచ్చాడు అని చెప్పి తను సెన్స్ చేస్తాడు. ఉరోషికి అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళని అటాక్ చేయడానికి సాస్కే చక్రాన్ని యూస్ చేస్తాడు, ఫైర్ రిలీజ్ ని ఇంకా లైట్నింగ్ రిలీజ్ ని. అదే టైంలో అక్కడికి సాస్కే ఇంకా జిరాయా వస్తారు. సాస్కే ఇంకా డైరెక్ట్ గా ఉరోషికిని తన చక్రతో అటాక్ చేస్తాడు. ఆ తర్వాత ఉరోషికి ఆ అటాక్ ని తప్పించుకుంటే వెనకాతల నుంచి జిరాయా గా కొడదాం అనుకుంటాడు గానీ జిరాయా అది కూడా తప్పించుకోగలుగుతాడు. ఇప్పుడే ఉరోషికి జిరాయాతో చెప్తాడు నేను ఫ్యూచర్ ని చూడగలను అని. ఆ తర్వాత నారుటో తన రసింగాన్ తో అటాక్ చేస్తాడు, బోరుటో కూడా అటాక్ చేస్తాడు. ఉరోషికి వాటన్నిటి నుంచి తప్పించుకుంటాడు. ఇక్కడతో ఈ ఎపిసోడ్ అయిపోతుంది. ఎపిసోడ్ 134 ద పవర్ టు సీ ద ఫ్యూచర్. వాళ్ళు అలా అటాక్ చేస్తుంటే సాకురా ఒక దగ్గర నుంచి చూస్తా ఉంటది. ట్రాష్ అంటే ఎప్పుడు ట్రాష్ మాకుంది. సాస్కే బోరుటోతో చెప్తాడు నారుటోని ఇక్కడ నుంచి తీసుకువెళ్ళిపో అనేసి, అంటే బోరుటో వాళ్ళైనా అటాక్ చేద్దామని చూస్తారు. ఇంతలో జిరాయా ఒక టోన్ ని సమ్మన్ చేసి అక్కడ నారుటోని బోరుటోని ఇద్దరిని పట్టుకొని వెళ్ళిపోతాడు. సాస్కే ఉరోషికిని పట్టుకొని అట్లా కింద ఒక రివర్ లోకి దూకేస్తాడు. తను కింద పడిపోతున్నంత సేపు ఉరోషికిని గట్టిగా పట్టుకొని పట్టుకొని దూకేస్తాడు. జిరాయా బోరుటోని ఒక చెట్టుకు కట్టేసి ఉంచుతాడు. నారుటో జిరాయాకి తగిలిన వూండ్స్ ని ట్రీట్ చేస్తా ఉంటాడు. బోరుటో చెప్తాడు పదండి మనం ఇక్కడ నుంచి వెళ్లి సాస్కేని కాపాడదాం అని చెప్పేసి అంటారు. సీన్ ఇక్కడ కట్ అయ్యి అక్కడ రివర్ దగ్గర ఓపెన్ అవుతుంది. సాస్కే అలా నీటిలో పడేసిన తర్వాత ఉరోషికి మళ్ళీ ఆ పైకి వచ్చి సాస్కేని తిట్టుకుంటా ఉంటాడు. సాస్కే కత్తి తన దగ్గరే ఉండటంతో సాస్కేని లేపేద్దాం అని చెప్పేసి వెళ్దాం అనుకుంటాడు. సాస్కే ఆ నీటిలో కొట్టుకుంటూ ఒక దగ్గరికి వెళ్లి పడతాడు. అక్కడ ట్రాష్ ఆంటీ ఉంటది. ట్రాష్ ఆంటీ చేసిన ఫస్ట్ మంచి పని ఇదే. సాస్కేని అక్కడ నుంచి వేరే దగ్గరికి అని చెప్పి తీసుకువెళ్ళిపోయింది. ఇక్కడ జిరాయా నారుటోతోని ఇంకా బోరుటోతోని ఉరోషికి గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఉరోషికి ఇలా ఫ్యూచర్ ని చూడగలుగుతున్నాడు, ప్రెజెంట్ మనం ఆ జుట్సు ఏంటో తెలుసుకోవాలి అని చెప్పేసి అంటే లేదు మనం ముందు సాస్కే దగ్గరికి వెళ్దాం తనని కాపాడాలి అని చెప్పేసి బోరుటో స్ట్రెస్ అయిపోతా ఉంటాడు. బోరుటో జిరాయాకి తగిలిన ఆ దెబ్బను చూసి ఒక థియరీ వేస్తాడు ఏం చేయాలని చెప్పి. ఆ తర్వాత ఈ ఉరోషికి సాస్కే వాళ్ళ కోసం వెతుకుతా ఉంటే సాకురా సాస్కేని కాపాడుతుంది. ఇక్కడ ట్రాష్ ఆంటీ అన్న మంచి పని చేసిందిగా. ఉరోషికి ఇలా ఈ ట్రాష్ ఆంటీ సాకురా ఉన్న దగ్గరికి వచ్చి సాకురాతో చెప్తాడు నువ్వు సాస్కేని కనుక నాకు అప్పచెప్తే నేను వదిలేస్తా అంటాడు. ఇంతలో అక్కడ బోరుటో ఇంకా నారుటో వచ్చి ఎక్స్ప్లోజివ్ కోనైస్ ఇంకా వైర్డ్ కోనైస్ తో అటాక్ చేస్తారు. ఈ వైర్డ్ కోనైస్ ఒక చెట్టుకు కట్టేసి ఉంటాయి. ఆ తర్వాత బోరుటో ఉరోషికిని వెనకాతల నుంచి అటాక్ చేస్తే ఉరోషికి వాటిని ఆపుతాడు. అయినా బోరుటో తన బ్లడ్ ని కొంచెం ఉరోషికి మీద వేస్తాడు. ఆ తర్వాత జిరాయా అక్కడ ఒక చెట్టులో అలా ట్రాన్స్పరెంట్ గా ఉండి ఉరోషికిని అటాక్ చేస్తాడు. ఉరోషికి వాటిని తప్పించుకుంటాడు. జిరాయా ఒక ఫైర్ జుట్సుని రిలీజ్ చేస్తే వాటి నుంచి కూడా ఉరోషికి తప్పించుకుంటాడు. జిరాయా తన టోడా ఆయిల్ తో ఉరోషికిని అటాక్ చేస్తా ఉంటే వాటి నుంచి సింపుల్ గా ఉరోషికి తప్పించుకుంటా ఉంటాడు. ఉరోషికి వాటి నుంచి అలా తప్పించుకుంటా ఉంటే ఉరోషికి మీద ఉన్న ఆ బ్లడ్ బోరుటో వేశాడు కదా అది ఎండిపోతా వస్తుంది. అది గమనించి జిరాయా ఒక ఎర్త్ వాల్ వేస్తాడు వాళ్ళు అక్కడి నుంచి తప్పించుకోవడానికి. ఇంకా వీళ్ళ ముగ్గురు అక్కడి నుంచి అలా తప్పించుకుంటే వీళ్ళ ముగ్గురిని ఉరోషికి ఫైన్ అంటే నెతకటానికి అని చెప్పేసి వెళ్తా ఉంటాడు. ఆ తర్వాత వీళ్ళ ముగ్గురు ఒక దగ్గర ఉన్నప్పుడు బోరుటోతో చెప్తాడు. జిరాయా బోరుటో వాళ్ళతో చెప్తాడు మనకి ఉరోషికి ఒకేసారి బ్లడ్ పెట్టుకున్నాం అయినా సరే ఉరోషికి ఉన్న బ్లడ్ పోయింది. తను ఫ్యూచర్ ని చూడట్లేదు, తను నిజానికి పాస్ట్ ని చూస్తున్నాడు. అందుకే తను పాస్ట్ కి వెళ్లి ఫ్యూచర్ కి వచ్చి పాస్ట్ కి వెళ్లి ఫ్యూచర్ కి వచ్చే గ్యాప్ లో టైం ఎక్కువ అవుతుంది కాబట్టి తన మీద ఉన్న ఆ బ్లడ్ తొందరగా ఎండిపోయింది అని చెప్పి వీళ్ళతో చెప్తాడు. ఉరోషికి తన బ్యాకుగాని యూజ్ చేసి వీళ్ళు ఎక్కడున్నారో కనిపెట్టి ఇక్కడ వాళ్ళని అటాక్ చేస్తా ఉంటాడు. ఉరోషికి అట్లా ప్రెజెంట్ కి ఫ్యూచర్ కి అలా వస్తూ వీళ్ళ మీద బెస్ట్ అటాక్ ఎప్పుడైతే వర్క్ అయ్యిద్దో అదే టైంలో వీళ్ళని అటాక్ చేస్తా ఉంటాడు. ఇదంతా తెలిసిన జిరాయా తన టోడ్ ని సమ్మన్ చేస్తాడు. టోడ్ లో వీళ్ళ ముగ్గురు ఇంకా ఉరోషికి కూడా వచ్చేస్తారు. ఈ ఉరోషికి ఈ టోడ్ లోపల ఉన్నప్పుడు తన జుట్సుని ఎక్కువసేపు అంటే ఒక 2-3 సెకండ్ల కంటే ఎక్కువ యూజ్ చేయలేడు. ఆ 2-3 సెకండ్లు అయిపోయిన తర్వాత తన టెక్నిక్ ఆఫ్ అయిపోయింది, మళ్ళీ చేయాలి. అట్లా ఇంకా బోరుటో నారుటో ఇక్కడ ఉరోషికిని అటాక్ చేస్తా ఉంటే ఉరోషికి వాటి నుంచి తప్పించుకుంటా ఉంటాడు. ఇంకా అలా తప్పించుకుంటూ ఉరోషికి నడుస్తా ఉంటే సడన్ గా బ్లడ్ పడిద్ది ఉరోషికి నోట్ల నుంచి. అప్పుడే జిరాయా సెన్సే చెప్తాడు టోడ్ మొత్తం హైలీ ఎసిడిక్ ఎన్విరాన్మెంట్ తో ఉంది అని, అంటే చుట్టుపక్కల మొత్తం పాయిజన్ గ్యాస్ తో నిండి ఉంది అనే టైప్ లో చెప్తాడు. నువ్వు మాటికి ఫ్యూచర్ వెనక్కి వెళ్లి ముందుకు వచ్చేపాటికి నువ్వు మాకంటే ఎక్కువ గ్యాస్ ని తీసుకున్నావు, అందుకే నీ మీద ఎక్కువ ఎఫెక్ట్ పడింది అని చెప్పి చెప్తాడు జిరాయా సెన్సే. మినిమం ఉంటది జిరాయా సెన్సే అంటే. ఇక్కడ వరకు చూసారు కదా, మినిమం ఉంటది జిరాయా సెన్సే అని కామెంట్ పెట్టండి బ్రో. ఉరోషికి అంతలో డామేజ్ తీసుకున్న తర్వాత ఇంకా జిరాయా సెన్సే ఆ టోడ్ ని రిలీజ్ చేస్తాడు. వీళ్ళందరూ బయటకు వచ్చేసిన తర్వాత బోరుటో ఇంకా నారుటో వీళ్ళిద్దరూ వాళ్ళ రసింగాన్ని యూజ్ చేసి ఉరోషికిని కొడతారు. ఉరోషికి కింద పడిపోతాడు. ఇదంతా మొయేగి కొనహామ్రు ఊడని చూస్తా ఉంటారు. సాకురా ఆంటీ ఇక్కడ సాస్కేని ట్రీట్ చేస్తా ఉంటది. అలా కింద పడిపోయిన ఉరోషికి వెంటనే లేవడంతో నారుటో ఇంకా బోరుటో షాక్ అయిపోతారు. షాక్ అంటే సర్ప్రైజ్ అవుతారు. ఇక్కడతో ఈ ఎపిసోడ్ అయిపోతుంది. ఇక్కడ వరకు చూస్తుంటే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలానే ఇక్కడ వరకు చూసారు కాబట్టి 5K అవుతున్నారు కదా మన సబ్స్క్రైబర్స్. ఒక Q&A పెడదాం అనుకుంటున్నా, ఏమంటారో మీరు కామెంట్ చేయండి. పెడదాం అంటే కనుక పెడదాం, లేదు అంటే కనుక లేదు. సో 2 కామెంట్లు పెట్టమని చెప్పా గుర్తుందిగా. జిరాయా సెన్సే తోపని ఒకటి పెట్టమన్నా, Q&A పెడదామో వద్దో కూడా పెట్టమన్నా. సో ఇక్కడ వరకు చూసిన వాళ్ళు పెట్టండి బ్రో. అంతే, బాయ్. సబ్స్క్రైబ్, కామెంట్, షేర్ అన్ని చేయండి. బై బై. లవ్ యూ బ్రోస్, సిస్సెస్, చెల్లెళ్ళు కూడా ఓకే, ఇద్దరు సమానమే. బాయ్ బాయ్.